హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చి చిక్కుడుకాయ టమోటా కర్రీ అండి. అది కూడా సింపుల్గా ఎలా చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయ టమోటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు చూడండి, బాండలు పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం ఆవాలు వేసుకున్నానండి. చూసారు కదండి, ఆవాలు చిటపట అంటున్నాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసానండి. అలాగే కొంచెం మెంతులు కూడా తీసుకున్నాను. కొంచెం అంత మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ కర్రీకి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమోటాలు కూడా వేసేసాను. టమోటాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు స్టార్టింగ్లోనే వేసుకోవాలి, నేను మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు వేసాను. చూసారు కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసానండి. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కాసేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకున్నాను. చూసారు కదండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాను. ఈ చిక్కుడుకాయలు కర్రీలో కలిసేటట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకున్నానండి. కారం కూడా కర్రీకి కలిసిపోవాలి. ఇప్పుడు కాసేపు మగ్గనివ్వాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి. కర్రీకి సరిపడా వాటర్ పోసేసుకొని ఉడకనియాలండి. ఈలోగా మనం కర్రీకి పొడి తయారు చేసేసుకోవాలి. కర్రీ ఉడికే లోపల పొడి తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. చూడండి, కొంచెం ధనియాలు, 4 లవంగాలు, కొంచెం చెక్క తీసుకున్నానండి. చూసారు కదా, కొంచెం వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఇవి మిక్సీ పట్టేసుకో. ఇప్పుడు చూడండి, కర్రీ కూడా ఉడికిపోయింది. మనం పొడి మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఆ పొడిని యాడ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం సేపు ఉడకనియాలండి. కొంచెం అంత థిక్గా వచ్చేంత వరకు ఉడకనియాలి. చూసారు కదా, కర్రీ ఉడికిపోయింది. చూసారు కదండి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను ఫైనల్గా. చాలా బాగుంది కదా కర్రీ. చూడ్డానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్స్ చెప్పండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చూడండి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.